హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే ఆషాఢ మాసం కాబట్టి బోనాల జాతరలు అయితే చాలా జరుగుతుంది. దాంట్లో ఒకటి మన ఎంసీసీ క్వారీ జాతర. ఇదైతే మన మంచిర్యాల బిగ్గెస్ట్ జాతర. మన మంచిర్యాల పీపుల్ కి అయితే చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇక్కడ మనకి 2 ఆగస్ట్ సండే రోజు అయితే ఈ జాతర జరిగింది. చాలా ప్లేసెస్ నుంచి ఈ జాతర దగ్గరికి అయితే వస్తుంటారు. జాతరకి వెళ్ళేటప్పుడు అయితే లొకేషన్స్ చాలా బాగా ఉంటాయి. అండ్ అక్కడ మనం మీదికి వెళ్లే కొద్దీ సిగ్నల్ అయితే మొత్తానికి కట్ అవుతుంది. దాంట్లో మళ్ళీ ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి ఫుల్ చెట్లతోని మంచి లొకేషన్స్ అయితే ఉన్నాయి. ఇదైతే దుర్గాదేవి టెంపుల్. ఎవ్రీ ఇయర్ చాలా మంది అయితే ఇక్కడికి వస్తారు. ఇదంతా హిల్లీ ఏరియాస్ కాబట్టి చూడడానికి మంచి మంచి లొకేషన్స్ అయితే ఉంటాయి. ఫ్యామిలీతో వెళ్తే ఈ ట్రిప్ ని చాలా ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ చాలా మంది మొక్కులు తీర్చుకొని అక్కడనే వంటలు వండుకొని సాయంత్రం అయితే మళ్ళీ రిటర్న్ అవుతారు. ఇక్కడ దాకా వచ్చినాక సిగ్నల్ అయితే మొత్తం కట్ అయిపోతుంది. చూడండి ఎంత మంది అయితే ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి జాతర టైంలో తప్ప మిగతా డేస్ లో మననైతే అలౌ చేయాలి. ఎందుకంటే ఇది ఒక ఫారెస్ట్ ఏరియా. ఇది కవాల్ టైగర్ రిజర్వ్. నార్మల్ టైంలో ఇక్కడ టైగర్స్ తిరిగే అవకాశం ఉంది. అందుకే ఇక్కడికి ఎవరినైతే రానియరు. అందుకే జాతర టైంలోనే చాలా మంది వస్తారు. ఈ టెంపుల్ అయితే ఎప్పుడు ఎవరు నిర్మించారు అనేది ఇప్పటికైతే ఎవరికి తెలియదు. కానీ 50 ఇయర్స్ నుంచి జరిగే ఈ జాతరకు కొన్ని వేలాది మంది భక్తులు పాల్గొంటున్నారు. ఇది మన మంచిర్యాలలో ఒక చిన్న మిస్టరీ లానే చెప్పవచ్చు. అమ్మవారి విగ్రహం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు అనేది ఇప్పటికీ ఆలయ రహస్యాలు ఒకటిగా భక్తులు భావిస్తున్నారు. జాతర గురించి పూర్తి డీటెయిల్స్ తెలియకున్నా గానీ చాలా మంది భక్తులు అయితే ఇక్కడ జరిగే జాతరలో పాల్గొన్నారు. నాకు తెలిసినంత వరకు అయితే ఈ క్వారీ జాతర డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను కదా. ఇప్పుడు మీకు తెలిసినంత చరిత్రను అయితే కామెంట్ లో పోస్ట్ చేయండి. దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి అయితే రిటర్న్ అయిపోయి లొకేషన్స్ చూస్తూ సీనరీని ఎంజాయ్ చేస్తూ ఇంటికి అయితే వెళ్ళాలి. మీకు టైం దొరికితే తప్పకుండా ఇక్కడికి అయితే విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.